భగీరథ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బగీరా వచ్చేసి ఎక్స్పీరియన్స్ చాలా బాగున్నది. ఎందుకు బగీరాని చూస్ చేసుకున్నా అంటే అప్పుడు సో స్టార్టింగ్లో చాలా మంది ఉండే నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ చాలా మంది పెట్స్ని తీసుకునేటోళ్ళు, తీసుకొని వాళ్ళని ఇంట్లో పెట్టేసి ఎటైనా బయటికి వెళ్ళడమే కానీ అట్లా ఒక 6 గంటలు 7 గంటలు అదే ఇంట్లోనే ఉండి లైక్ ఏదో లైక్ చేసుకుంటా మబ్బుగా పడుకొని ఉండి ఎవరైనా చిన్నపిల్లలు వచ్చినా వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఇంకా ఆ డిప్రెషన్కి ఖర్చడం కానీ లేకుంటే వాళ్ళు మొత్తం కేజీలలో పెట్టడమే కానీ లైక్ ఒక డాగ్ అంటే ఏదో ఒక టెడ్డీ బేర్ ను తీసుకున్నట్టు ఒక ఇంట్లో పెట్టుకొని ముద్దుగా ఉన్నది అని చెప్పేసి చూసుకోవడానికి చాలా మంది చూసుకునే వాళ్ళు, కొంతమంది కట్టేసి అట్లనే గేట్లకు పెట్టేవాళ్ళు. సో ఇదంతా చూసినప్పుడు డాగ్ని అలా కాదు పెంచడము. సో మనం ఎట్లనైతే ఒక ఇంట్లో ఉండి ఒక రూమ్ లో ఉంటే ఎంత డిప్రెషన్ ఫీల్ అవుతామో అవి కూడా అదే విధంగా ఫీల్ అవుతాయి. అలా కాదు, దానికి కూడా ప్రపంచం చూపెట్టాలి. దాని లైఫ్ అది అసలైన లైఫ్ అది. సో ఇట్లా రూమ్లలో అపార్ట్మెంట్లలో చిన్న చిన్న ఫ్లాట్లలో పెట్టేసి దానికి మొత్తం ఇట్లా కంజెస్టెడ్గా ఉంటే అలాంటి పెంచుకోకపోవడం బెటర్. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నీకు మంచి ఫామ్ ఉంది, మంచిగా బయట ఓపెన్ ప్లేస్ ఉంటే అలా ఉన్నప్పుడు పెంచుకుంటే బెటరు. సో ఇట్లా డాగ్ని ఇట్లా కాదు అని చెప్పేసి ఇలా పెంచాలి అనే ఒక థాట్ తోటి అప్పుడు చార్లీ మూవీ వచ్చింది చూసారా, నా రైడ్ అంతా అయిపోయినాక చార్లీ మూవీ వచ్చింది. అప్పుడు అనిపించింది మనది ఇట్లనే పోయి వచ్చినాం కదరా అని చెప్పేసి. బట్ అతను బైక్ పైన పోయినా, నేను సైకిల్ పైన పోయినా. సో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ ఒక మెసేజ్ లాగా ఉంటుంది జనాలకి అన్నట్టు వాడిని తీసుకొని వెళ్ళాను. అంటే బగీరాతో మీరు జర్నీ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? చాలా ప్రాబ్లమ్స్ అండి. యాక్చువల్గా వెస్ట్ బెంగాల్ అడవిలో వాడు సైకిల్ వెనకాల ఉన్నాడు మంచిగా బెడ్లో కుయ్ అంటాడు. అరే ఏమైంది వీడు కుయ్ అంటాను, టాయిలెట్ వస్తుందేమో అని చెప్పేసి వాడిని, అడవి కదా ఏం లేవులే చుట్టుపక్కల అని చెప్పేసి ఇట్లా దింపి ఇంకా తాడు జస్ట్ ఇట్లా పట్టుకుని దింపిన తర్వాత అటు ఇటు చూసిండు. నేను సైకిల్ స్టాండ్ వేసే లోపు టక్కున గుంజిండు. నేను స్టాండ్ వేస్తున్న సైకిల్ గుంజంగానే చేతిలోకి వెళ్ళిపోయింది. స్పీడ్గా పరిగెత్తుకుంటా ఒక మూల దాకా పోయిండు, అంటే అడవిలో అటు సైడ్ పోయిన బగీ అని చెప్పేసి పిలుస్తా ఉంటే సడన్ గా మళ్ళీ వెనక్కి కూరుకొస్తున్నాడు. ఏమైంది వీడు ఇంకా కూరుకొస్తాను అని చెప్పేసి వాడిని ఇట్లా వాడు కింద ఉంటాడు, చిన్న కింద చూస్తాను, ఇట్లా పైకి చూడగానే ఒక 4-5 ఏనుగులు ఊరుకొస్తాను. చూస్తే వాటిని ఏమో చేసిండా మొరిగిండా ఏం చేసిండో తెలియదు, వాటిని కొరికిండా కూడా తెలియదు. ఆ ఉరికి రాగానే అయ్యా బాబాయ్ అని చెప్పేసి సైకిల్ అట్లనే స్టాండ్ వేసి ఉన్నది. టక్కున వాడు ఇంకా నేను పరిగెడతాను వెనక తిరిగి, వాడు నాకన్నా ఫాస్ట్గా పరిగెడతాడు, ఇరికిచ్చి పరిగెడతాను. టక్కున వాడిని తీసుకొని ఒక చెట్టు దాటి పోయి గట్టిగా మూతి మూసి చాలా దూరం పోయి మూతి మూస్తే కొద్దిసేపటికి పిల్లలతో ఉన్నాయి కాబట్టి ఎక్కువ దూరం రాలేదు. అటు ఇటు పోయిన తర్వాత మెల్లగా వాడిని మెల్లగా తీసుకొచ్చి కేజీలో పెట్టి అక్కడ ఉండి సాయంత్రం 5:30-6 గంటలకి. ఓకే ఓకే. అంటే చుట్టుపక్కల ఎవరు లేరా? అప్పుడు ఎవరు లేరు. అంటే లైక్ రైడ్ చేస్తున్నాము, అంత జనసంచారం అంత ఎక్కువ ఏం లేదు, అప్పటికే ఆగిపోతుంది అడవి కదా. నేను కూడా ఇంక అప్పటికే బయటపడాలి.